తిట్టడం అనేది ఆ నాయకులకు సంబంధించిన ఒక క్యాపబిలిటీగా, ఒక సమర్థతగా ప్రచారంలో ఉన్నది. నిజంగానే మనలాంటి ప్రజాస్వామిక దేశంలో, చదువుకున్న వారి సంఖ్య పెరుగుతున్న దేశంలో దీన్ని ప్రజలు ఒక వినోదంగా చూడడం అనేది ఎటువైపు వెళ్తున్నట్లు ఇది? ఏ నాయకుడు బాగా తిడతాడు అనుకుంటారు, ఈయన కౌంటర్ ఇస్తే బాగుండే, ఇట్లా తిడితే బాగుండే, ఈయన బాగా తిడతాడు. ఇదేమిటి సార్? చర్చ విధానం మీద లేకుండా ఇట్లా రావడం ఏమన్నా ఎట్లా? అదే కదా, విధానం ఎప్పుడైతే లేదో వివాదమే మిగులుతుంది. వివాదము కాస్త విద్వేషంగా కూడా మారుతున్న ఒక పరిస్థితి. ఒకరి ఉనికిని ఇంకొకరు అసలు సహించలేని పరిస్థితి. ఇప్పుడు ఉజ్జి నాయకుడు ప్రతినాయకుడు పోటీ పడితే అప్పుడు అది నాటకం రక్తి కడుతుంది. అవును. అలా కాకుండా శక్తి కొద్దీ తిట్టుకోవటం అన్నదే అయిన తర్వాత ఎందుకు తిడుతున్నారంటే రెండు విషయాలు. ఇది ఒక విధమైన క్విడ్ ప్రోకో. ఒకరినొకరు అవసరాన్ని మించి తిట్టుకోవడం ద్వారా ప్రజలను తిట్లను గురించి మాట్లాడుకోవటం. మామూలుగా టీవీలో సీరియల్స్ వస్తుంటాయి, కామెడీ ఎంటర్టైన్మెంట్లు వస్తుంటాయి. అసలు ఈ వార్తల కంటే ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? వార్తలు అయితే ఒకరినొకరు బాగా తిట్టుకుంటారని జనము జోక్. ఇది సీరియల్స్ కంటే కూడా నాయకుల వ్యాఖ్యలు పెడితే చాలా రసవత్తరంగా ఉంటాయి. ఇందులో బూతులు ఉండవు, దీనికి సెన్సారింగ్ ఏదో ఉంటుంది అనే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ప్రజలను పక్కదోవ పట్టించే ఒక ప్రయత్నం, వాళ్ళ ఎమోషన్స్ను హైజాక్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. మూడవది, ఒకరినొకరు విధానాల్లో వీళ్ళకేం తేడా లేదు. ఎవరున్నా అదే కార్పొరేట్లు పాలిస్తూ. ఇప్పుడు మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకుంటే అదానీ ఒప్పందం మీద జగన్మోహన్ రెడ్డి 1500 కోట్లు తీసుకున్నాడు అన్నది ఆరోపణ. ఈ ఆరోపణ తెలుగుదేశం వాళ్ళు చేశారు. అసలు ఈ ఆరోపణ మీద పయ్యావుల కేసు ప్రస్తుత ఆర్థిక మంత్రి హైకోర్టుకి వెళ్ళారు. ఇది అమెరికాలో బహిర్గతమైంది. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అమెరికాలో బహిర్గతమైంది. ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళారు కానీ దాని గురించి ఏం మాట్లాడకుండా వచ్చారు. ఎందుకు మాట్లాడలేదు సార్ అంటే, వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడినాను అంటే, ఈ దేశంలో జరిగిన ఒక అవినీతి గురించి అమెరికా కోర్టులోకి వస్తే భారత ప్రధానికి అది వ్యక్తిగతమైన విషయంలాగా కనపడింది. వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఎన్డీఏలోనే ఉన్నారు. వారు జగన్ హయాంలో ఇంత జరిగిందని ఆయన మీద చర్య తీసుకోవడానికి గవర్నర్ దగ్గర అనుమతి కూడా కోరారు. ఇంత అయిన తర్వాత నిన్న శాసనసభలో అదానీ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుంది. ఎంత మాత్రం దాన్ని కనుక ఇప్పుడు సంతకాలు పెట్టాం కాబట్టి ఇప్పుడు రద్దు చేసుకుంటే విశ్వసనీయత దెబ్బతింటుంది అని. విశ్వసనీయత ఎవరి మీద? అదానీ మీద విశ్వసనీయత ఇప్పుడు ఇద్దరికీ సమానంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అంతే కదా. చంద్రబాబుకైనా, జగన్మోహన్ రెడ్డికైనా, పైన మోదీకైనా, అమెరికాలో ఉన్న ట్రంప్కైనా అదానీ పట్ల విశ్వసనీయత చూపుకోవడం తప్ప, ఇప్పుడు 1500 కోట్లు ఒక ముఖ్యమంత్రికి లేదా ఒక ప్రభుత్వంలో చేతులు మారింది అనుకుంటే, ఆ కార్పొరేట్కి ఎన్ని వేల కోట్లు, కనీసం 10,000 కోట్లు వచ్చి ఉండాలి కదా. నాకు 10,000 కోట్లన్నా రాకపోతే నీకు నేను 1500 కోట్లు ఇవ్వను కదా. అంటే ఆ మేరకు ప్రజల మీద భారం వేసి ఉండాలి కదా. ఇప్పుడు విశ్వసనీయత, ప్రజల పట్ల విశ్వసనీయత మనకు అక్కర్లేదా? అంటే ఏదో ఒకటి నిజం కావాలి కదా. అందుకని నేను చెప్తుంది ఏంటంటే, లేవు కానీ తిట్టుకుంటున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏమంటే, ఆ ఒప్పందం పేరుతో వైసీపీ, టీడీపీ శక్తి కొద్దీ తిట్టుకున్నాయి. అవును. కానీ ఒప్పందం అలాగే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణలో కూడా ఒకరినొకరు చాలా విపరీతంగా అనేక విషయాలు అనుకున్నారు. కానీ అవి అలాగే ఉన్నాయి. కాళేశ్వరం అయినా, పోలవరంలో ఆ కఫర్ డ్యామ్ అవేవో కొట్టుకుపోయినా, కాళేశ్వరంలో గండిపడి నీళ్ళైనా, ఆ ఇద్దరో ముగ్గురో కట్టేవాళ్ళు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ చేతుల్లోనే నడుస్తున్నాయి. ఇదంతా ఒక కీలుగుర్ర మీద స్వారీ చేసినట్టుగా ఒకరినొకరు శక్తి కొద్దీ తిట్టుకొని రెచ్చిపోయి, మీరు అన్నట్టుగా బూతుల పోటీ, తిట్ల కాంపిటీషన్, దుర్భాషల రణరంగంలాగా రాజకీయాన్ని మార్చారు. సో ఈ మధ్యలో ఏంటంటే అసలు విషయం కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. కోపం శేషం కోపైన పూరయ్యాత అంటే మిగిలిందని కాస్త కోపం పూర్తి చేసింది అని ఇప్పుడు అదే పరిస్థితి. కానీ సరే, రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ అప్పుల గురించి పదే ఇవాళకి అదే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ పత్రికల్లో వచ్చింది 1,00,000 కోట్లకు పైగా అప్పు 15 నెలల కాలంలో అయిందనేది. అవును. అంటే ఇక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని నిజంగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నదా? సరే, అప్పులు పెరుగుతున్నాయి, అందులో సందేహం ఏం లేదు, భారీగానే పెరుగుతున్నాయి. ఇప్పుడు 7 లక్షల కోట్లు అంటే మొన్న విజయశాంతి కూడా అంత కాదు, ఇంకా ఎక్కువగా ఉందని అని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రాలకు నిధులు లేవు, భారీ
కార్యక్రమాలు పథకాలు ఇవన్నీ ప్రకటిస్తున్నారు. కేంద్రం సాయం చేయడం లేదు. చేస్తుందా లేదా అన్నది కూడా వివాదాస్పదం. వాళ్ళు అనుకూలంగా ఉండే ఒక విధంగా, లేకపోతే ఒక విధంగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు నిధులు ఇవ్వలేదని కేంద్రాన్ని బీఆర్ఎస్ చాలా తీవ్రంగా విమర్శించేది కదా. అవును. మరీ ముఖ్యంగా శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు నేపథ్యంలో అయితే మరీ దుమ్మెత్తి తీవ్రంగా స్పందించారు కదా. ఇప్పుడు ఏం కనపడదా ఆ పత్రికల్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ. సో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. రెండవది, ధనిక రాష్ట్రం ఇక్కడ ఏమీ సమస్య లేదన్న వాళ్ళు కాస్త ఎందుకని అప్పులు తెచ్చారు అన్న ఒక ప్రశ్న గత ప్రభుత్వానికి ఎదురైంది. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది. అప్పులు యథాతథంగా కొనసాగుతున్నాయి. అప్పుల కోసం వేట కూడా సాగుతుంది. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఆ మాటకు వస్తే భారతదేశమే 1,75,00,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది. ఇది 1,75,00,000 కోట్ల అప్పులో ఉన్నటువంటి దేశం $1 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తామని, ప్రపంచంలో మనదే మూడోది అని, డిస్టెంట్ థర్డ్. మూడోది అంటే మూడోదే, కానీ ఎంత ఎవరో అన్నట్టుగా అమితాబ్ బచ్చన్ 1 నుంచి 10 వరకు అమితాబ్ బచ్చన్, ఇంకా 11వ వాడంటే రెండో వాడే కదా, 10 వరకు అమితాబ్ బచ్చన్కి విజయవాడు. సో ఇక్కడ డిస్టెంట్ థర్డ్ భారతదేశం. మన ఆర్థిక వ్యవస్థ దేశానికి బాగాలేదు, రాష్ట్రాలకు సహాయం జరగడం లేదు. సో తెలంగాణ వంటి చోట్ల కొన్ని అదనపు సమస్యలు, ఇదిగో ఈ ప్రాజెక్టులు వీటికి సంబంధించినవి కేసీఆర్ సభలో బల్లగుద్ది మరి కట్టే స్తోమత ఉంది కాబట్టి అప్పు తెస్తాము, ఇంకా ఇంత అప్పు కూడా పెరుగుతుందని అడ్వాన్స్గా చెప్తున్నాను అధ్యక్ష అని గత శాసనసభలో చెప్పుకున్నారు. బహుశా రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు అప్పు చేయను అని చెప్పినట్టుగా లేరు. కాబట్టి ఈ అప్పుల మారి ఆర్థిక వ్యవస్థ ఇది కొనసాగుతున్న పరిస్థితే. ఇది కేంద్రం కూడా సహాయం చేయాలి. రెండవది, ప్రత్యామ్నాయ వనరులు ఎక్కడ తెస్తున్నారు? మొన్న నేను అన్నాను, ఈ మధ్య కేటీఆర్ ఒక పెద్ద కంపెనీ గురించి, కాంట్రాక్టులు చేసే కంపెనీ గురించి ఆయనతో లాలూచిపడ్డారు అని రేవంత్ రెడ్డి మీద ఐ థింక్ ఆరోపణ చేశారు. వాళ్ళ కోసం చేస్తున్నారని. అంటే నేను ఆ కంపెనీ వాళ్ళని అడిగా, వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరే కదా కట్టారు, ఇట్లా అంటున్నారేని. వాళ్ళు ఉన్నప్పుడు మేమే అండి, వీళ్ళు ఉన్నప్పుడు మేమేనండి, అసలు ఆ 5-6 వేల కోట్లు మాకే రావాలండి. 2 రాష్ట్రాల్లో 5-6 వేల అప్పు కోసం, కోట్లు రావడం కోసం మేము నిరీక్షిస్తున్నాం. అంటే 5-6 వేల కోట్లు అడ్వాన్స్గా పెట్టగలిగిన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. మీరు చూస్తే కనుక ప్రాజెక్టుల చర్చ మొత్తము కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇచ్చారా, వీళ్ళకి ఇచ్చారా, వాళ్ళ పైరవీలు ఏంటివి, ఇది జరుగుతుందండి. నిజం చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన రాజకీయాలు దీని చుట్టూ తిరుగుతున్నాయి. సార్ మీరు 70ల చివరల నుంచి జర్నలిజంలో ఉన్నారు మీరు. అవును. ప్రజల ఆలోచన, ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల మధ్య చర్చ ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది, మీడియా సాధనాలు పెరిగినాయి. ఆ రోజు ఎక్కువ ఉన్నది, ఈ రోజు ఎక్కువ ఉన్నది, నాణ్యమైన డిస్కషన్ జనం మధ్య ఎప్పుడుంది? ప్రజల వ్యవస్థలు విలువ కోల్పోతున్నాయి. మిగిలినవన్నీ ఒక విధంగా ఒక సరుకుగా మార్చేసినట్టే ప్రజాస్వామ్యము, ఓటు, అధికారము, నిర్ణయాలు, విధానాలు అన్నవి కూడా ఒక సరుకుల్లాగా మార్చేయబడిన విధానం మనం చూస్తున్నాం. దానికి తగినట్టే ఇంతకుముందు వాగ్దానాలు, నినాదాలు ఇచ్చినవి కాస్త ఇప్పుడు మీకు ఇంత డబ్బు వస్తుంది, మీ ఖాతాలో ఇంత పడుతుంది, దానికంటే ఇప్పుడు ఉదాహరణ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టాలంటే వాడికి కడితే ఎక్కువ వస్తుందా, వీడికి కడితే ఎక్కువ వస్తుందా, చీటీ ముందు ఇట్లా లెక్కలు వేసుకుంటున్నట్టుగా ఈ స్కీముల్లో మీకు ఇంత వస్తుంది, వాళ్ళకి ఇంత వస్తుంది అని చెప్పే ఒక ఆకర్షణ. సహాయం చేయమనే చెప్తాను నేను, సహాయం చేయొద్దు, పేదలు సంక్షేమ పథకాలు వద్దని నేను చెప్పను. అది కేసీఆర్, రేవంత్ రెడ్డి లేదా ఎవరు చేసినా అది చాలా మంచిదే. అందులో కూడా సంక్షేమంలో పై వాళ్ళకి ఎంత వెళ్తుంది కార్పొరేట్లకు, కింద వాళ్ళకి ఎంత వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. దాన్ని అలా పక్కన పెడదాం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు ప్రజల చర్చ తక్షణమేమో ఎవడు ఎక్కువగా హంగామా చేస్తున్నాడు,